అమ్మ ఈ రెండక్షరాల పిలుపులో ఉన్న మాధుర్యం మరెక్కడా దొరకదు. కానీ ఆ ప్రేమను మనం ఎప్పుడు గుర్తిస్తాం? ఆమె మన ప్రక్కన ఉన్నప్పుడా? లేక ఆమె మనకు అందనంత దూరాన్ని వెళ్ళిపోయినప్పుడా? ఈరోజు మన నేచురలిస్ట్ మంత్ర వీడియోలో 50 ఏళ్ల క్రితం సోవియట్ రష్యా కథలో మనం చదివిన ఒక హృదయ విదారక కథను మరియు భగవాన్ రమణ మహర్షి జీవితంలోని ఒక అద్భుత సత్యాన్ని గుర్తు చేసుకుందాం. అది దట్టమైన అడవి ప్రాంతం. ఆ గడ్డగట్టే చలిలో చిరిగిన బట్టలతో ఉన్న ఒక తల్లి తన నలుగురు కొడుకులను ఎంతో గారాబంగా పెంచుతుంది. ఆమె పగలు అడవిలో కట్టెలు కొట్టి, రాత్రుళ్ళు ఇతరులు బట్టలు కుట్టి, ఆ వచ్చిన కొద్దిపాటి తిండిని తన కడుపు కట్టుకుని పిల్లలకు పెట్టేది. కానీ ఆ కొడుకులు అమ్మ కష్టాన్ని చూడలేదు. పొద్దుటే ఆడుకోవడానికి వెళితే రాత్రి ఆకలి వేసినప్పుడు మాత్రమే ఇంటికి వచ్చేవారు. అమ్మా ఆకలి అని అరిచేవారే తప్ప అమ్మా నువ్వు తిన్నావా అని అడిగే మనస్సు వారికి లేకపోయింది. కాలం గడిచింది. నిరంతర కష్టం ఆ తల్లి శరీరాన్ని కృంగదీసింది. ఒకరోజు ఆమె మంచాన పడింది. తీవ్రమైన జ్వరం. ఒళ్ళంతా సెగలకొక్కుతుంది. అంత బలహీనతలోనూ కళ్ళు మూతల పడుతుంటే చాలా మెల్లగా నాయనా కొంచెం మంచినీళ్లు ఇవ్వండిరా అని అడిగింది. కానీ ఆ నలుగురిలో ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. పాపం ఆ తల్లి నోరారా నీళ్లు అడిగే ఓపిక లేక కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయింది. ఆమె ప్రాణం తల్లడిల్లిపోయింది. నేను వీళ్ల కోసం ఇంత కష్టపడ్డాను, వీరికి నా మీద ఇంత ప్రేమ కూడా లేదా అన్న ఆవేదన ఆమెను క్రమంగా మనిషిని కాకుండా చేసింది. సాయంత్రం అయ్యింది. కొడుకులు ఆకలితో ఇంటికి వచ్చారు. అమ్మా అన్నం పెట్టు అని కేకలు వేశారు. కానీ లోపల నిశ్శబ్దం. వారు గదిలోకి వెళ్ళి చూసేసరికి ఒక వింత దృశ్యం. అమ్మ కప్పుకున్న తెల్లటి దుప్పటి కింద ఆమె శరీరం మెల్లమెల్లగా ఈకలుగా మారుతుంది. ఆమె చేతులు రెక్కలుగా, ఆమె ముఖం పక్షి ముక్కులా మారుతుంది. అమ్మా ఏమవుతుంది నీకు అని పిల్లలు భయంతో అరిచారు. అమ్మ మాట్లాడలేదు. ఆమె కళ్ళలోంచి చివరిసారిగా ఒక కన్నీటి చుక్క రాలింది. మరుక్షణమే ఆమె ఒక కూకూ పక్షిగా మారిపోయింది. రెక్కలు ఆడిస్తూ కిటికీ గుండా అడవి వైపుకు ఎగిరిపోయింది. పిల్లలు ఆహాకారాలు చేస్తూ ఆమె వెనక పెరిగెత్తారు. అమ్మా ఆగమ్మా, నీకు నీళ్లు ఇస్తాం, తిరిగి వచ్చేయమ్మా అని ఏడుస్తూ అడవిలో ముళ్ళ పొదల్లో పడుతూ లేస్తూ పెరిగెత్తారు. కానీ ఆ పక్షి వెనక్కి చూడలేదు. కూకూ అని కూస్తూ గగనంలోకి ఎగిరిపోయింది. వాళ్ళ చేతుల్లో మిగిలింది ఆమె రెక్కల నుంచి రాలిన కొన్ని ఈగలు మాత్రమే. ఈ కథ వింటూ మనకు బాధ కలిగితే దానికి కారణం కథ కాదు, మనలో ఎక్కడో మనమే ఆ పిల్లలమే ఉన్నాం. నేటి ఆధునిక సమాజంలో డబ్బు, కెరియర్ వెనుక పెరుగుతూ మనల్ని కన్నవారిని మర్చిపోతున్నాం. గొప్ప చదువులు చదివి విదేశాల్లో స్థిరపడుతున్నాం. కానీ మనల్ని పెంచిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలోనే ఎందుకు ఉంటున్నారు? అమ్మ లేని లోకం సూర్యుడు లేని పగలు లాంటిది. వారి ఉన్నప్పుడే పట్టించుకోకుండా వారి దూరమయ్యాక ఫోటోల ముందు ఏడ్చి ఏం లాభం? భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలంలో ఒక జ్ఞానిగా ఉన్నప్పటికీ తన తల్లికి స్వయంగా సేవ చేశారు. ఆమె కోసం వంట చేసేవారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు దగ్గరుండి చూసుకునేవారు. 1922 మే 19వ తేదీన ఆమె ఆఖరి క్షణాల్లో భగవాన్ ఆమె పక్కనే కూర్చున్నారు. ఒక చేతిని ఆమె గుండెపై, మరొక చేతిని ఆమె శిరస్సుపై ఉంచి దాదాపు 10 గంటల పాటు ఆమె ప్రాణం నేరుగా మోక్షానికి పొందేలా తన శక్తిని ధారపోశారు. ఆమె సమాధిపై మాతృభూతేశ్వరి ఆలయం నిర్మించి
ఒక కొడుకుగా తల్లి రుణం ఎలా తీర్చుకోవాలో ఆచరించి చూపారు. భగవాన్ ఒక భక్తుడితో ఇలా అన్నారు: నీ ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రులను వదిలేసి చేసే తపస్సు వ్యర్థమే, వారిని సేవించడమే నీ మొదటి ధర్మం అని. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి? మనం పంపే డబ్బు వారి కడుపు నింపవచ్చు, కానీ మనం ఇచ్చే ప్రేమ మాత్రమే వారికి ఆత్మను తృప్తిపరుస్తుంది. మన అమ్మ అడిగేది ఆస్తిని కాదు, కేవలం ఒక 10 నిమిషాలు మీ సమయాన్ని. అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా అనే చిన్న పలకరింపు. ఆ పలకరింపే ఆమెకు కొండంత ధైర్యం. తల్లిదండ్రులు వెళ్ళిపోయాక పశ్చాత్తాపం పడే కన్నా వారి ఉన్నప్పుడే ఆదరిద్దాం. మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం మాత్రమే మీ పిల్లలకు మీరు ఇచ్చే నిజమైన సంస్కారం. తల్లి కళ్ళలో కన్నీరు వస్తే అది భగవంతుని కళ్ళలో కన్నీరు వచ్చినట్లే. తల్లి రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు, కానీ ఆమెను సంతోషపట్టడానికి ఒక చిరునవ్వు, ఒక చిన్న పలకరింపు చాలు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.